రీఎంబర్స్మెంట్ సర్టిఫికేట్ బిల్తో అటాచ్ చేసి పెడుతున్నా. వెంటనే ఫైల్ చేయమని నీ క్లర్క్తో చెప్పు. మర్చిపోతే ప్రాబ్లం అవుద్ది. వెళ్దామా? హా. ఓ బ్యాగ్ కూడా ఉందా? రే రాజేష్, నువ్వు నవ్వాలనుకుంటే నవ్వేసి తర్వాత వెళ్దాం. కొట్టను. ఎలా ఉన్నా చూడు, బ్యాట్మెన్ లాగా. వర్షం గట్టిగా పడుతుందా? ఓకేరా, ఫీజు తీసుకో, వెళ్తాను. నేను మధ్యాహ్నం వరకు లీవ్ పెట్టా. ఈ రోజుకి ఇంకో క్లాస్ ఉంది. సరే. ఏదైనా అవసరం అయితే నాకు కానీ శాలినికి కానీ మొహమాట పడకుండా కాల్ చేయి. కాల్ చేయకుండా షో చేయకు. సరే వెళ్ళండి సార్. వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పుకోండి ముందు. బేబీ, మొహం మీద మాస్క్ చిరాగ్గా ఉందని తీసేయకు. తీసేసావంటే ఆ ముక్కు షేప్ సరిగ్గా సెట్ అవ్వదు. సరే ఇక బయలుదేరు, లేదంటే సెక్షన్ 184 కింద నిన్ను నీ కార్ని సీజ్ చేయించి బొక్కలతో ఇస్తా. తోయిస్తావు. కనిపిస్తున్నానా? నాకైతే అసలు ఏం కనిపించట్లేదు. ఒసే కత్రీనా, కొంచెం ఇది సర్చ్ చేసేళ్ళు. అమ్మా, ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా లేదు. బాగా వర్షం పడుతోంది. మావయ్య కెమెరా ఆఫ్ అంతే. అక్కడ బాగా వర్షం పడుతుందంట. ఎరా, నేను 17వ తారీఖున ఇక్కడ బయలుదేరి 18 పొద్దున్నే నీ దగ్గరకు వస్తాను. బేబీ, వినపడుతుందా నీకు? ఎయిర్పోర్ట్ ఉదయాన్నే వస్తావుగా నువ్వు. హలో, శాంతా, గోపాల్ లీవ్ లో ఉన్నాడా ఏంటి? లేదు సార్, వచ్చాడు. ఈ రోజు మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు? అవును, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. వాడిని పిలిచి వెంటనే క్లీన్ చేయమను. సార్. సీజే ఏమున్నారా? ఉన్నారు సార్, తన ఛాంబర్లో ఉన్నారు.
ఈ బాక్సెస్ అండ్ ఫుట్బాల్ ప్లేయర్స్ దీన్ని వాడతారు. ముక్కు సెట్ అవ్వడానికి బ్రిడ్జ్లా ఉపయోగపడుతుంది. వాళ్ళది వాడటానికి ఒక కారణం ఉంటుంది. ఓకే, నౌ టెల్ మీ, వాట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్ టు దట్ గై ఆన్ ద బైక్? అసలు ఆలోచించావా? అది కార్ని రాసుకుంటూ వెళ్ళినందుకు ఏంటి? వాడు నోటికొచ్చినట్టు పిచ్చి తిట్లు తిట్టాడు. అందుకని నువ్వు వాడిని చేసి గుద్దేశావు, అంతేగా? నువ్వు ఇంకా లా కాలేజ్లో స్టూడెంట్ యూనియన్ లీడర్వి కాదురా, ఓ జ్యుడిషియల్ ఆఫీసర్వి. అది మర్చిపోవద్దు. సార్ మీటింగ్. ఆ. లా సెక్రటరీ గెస్ట్ హౌస్లో ఉన్నాడు, రా వెళ్దాం. నేను ఆయనకు కాల్ చేస్తాను. నీ మీద ఇంకా ఏమైనా కోపం ఉంటే ఈ మొహం చూడంగానే పోద్ది. నేను రాలేను సార్. రా. యా, 8 o'clock నేను వచ్చేస్తాను. ఓకే. ఆ అబ్బాయి పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. పోలీస్ ఆఫీసర్స్ నేను ఎంత హేట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుగా. అందరూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ట్రాఫిక్ డీసీపీ కొత్తగా ట్రాన్స్ఫర్ మీద వచ్చాడు. జడ్జికి సంబంధించిన కేసు మీ కెరియర్కి ప్రాబ్లం వద్దని అతని మీద ఫోర్స్ చేస్తే అతనే ఈ ఇష్యూని సెటిల్ చేశాడు. ప్రమోషన్కి దగ్గరగా ఉన్న టైంలో అసలు ఇలాంటి బ్లెండర్ మిస్టేక్స్ ఎందుకు చేస్తున్నావు బేబీ? అందుకే నీకు ఇష్టం ఉండదని తెలిసిన లా సెక్రటరీని కలవడానికి బలవంతంగా తీసుకెళ్తున్నాను. ఈరోజు రాలేను. నేను ఏదో ఒకటి వాకి ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వే వెళ్ళి కలిసిరా, నేను ఇక్కడ దిగిపోతాను. శివ సార్, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర సైడ్లో ఆపు. ఓకే. ఓహ్, కొడుకు కూడా తీసుకురాలేదు. ఏంటో ఈ కుంభవృష్టి. కుంభవృష్ట? అసలు వర్షం ఎక్కడుందిరా? బేబీ, ఏమైంది? శివ, సార్. జనరల్ హాస్పిటల్కి పోనీ. ఓకే సార్. నువ్వు వెళ్ళి డాక్టర్ బషీర్ని కలువు ఒకసారి.